ఇవాళ ఇది వైరల్ అవుతా ఉంది. నేను ముస్లింలని ఏదో అన్నట్టు వాళ్ళని తొక్కి పెడతా అన్నట్టు ఇక్కడ వైరల్ చేస్తూ ఉన్నారు. ఇది నేను చదివితే ఇందులో ఆంధ్రజ్యోతి పేపర్ పేరు కూడా ఉన్నది. ఈ ఆంధ్రజ్యోతి పేపర్లు వచ్చినట్టు నేను ఆంధ్రజ్యోతి పేపర్ తెప్పించిన, ఈలట్ పేపర్ తెప్పించిన, ఇది మొత్తం తిరిగేసిన, ఏడ కూడా దీని గురించి దీంట్లో ఎక్కడ కూడా రాసింది లేదు. తర్వాత నేను ఆంధ్రజ్యోతి యాజమాన్యంతో మాట్లాడినా, మీ ఆన్లైన్లో నేను రాసిర్రా, నేను ఎక్కడ అన్నట్టు మీకు ఉన్నదా అంటే మాకు సంబంధమే లేదు సార్ అంటే, మరి మీ పేపర్ని వాడుకొని మీ 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 పేపర్ పేరు వాడుకొని ఇట్లా టీఆర్ఎస్ వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు. తీరా తెలిసింది ఏంటంటే టీఆర్ఎస్ ఐటీ సెల్లు ఆ కేటీఆర్ కింద నడుస్తుందేమో, ఆ ఐటీ సెల్లు దీన్ని తయారు చేసి సర్క్యులేట్ చేస్తున్నట్టు వచ్చింది. ఆంధ్రజ్యోతి యాజమాన్యము కరీంనగర్లో దీని మీద కంప్లైంట్ కూడా ఇచ్చింది. నేను కూడా భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్కి కూడా నేను ఇది పంపడం జరిగింది. వాళ్ళు తీసుకోవాల్సిన యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు. ఇది మొత్తము హుజూరాబాద్లో ఎలక్షన్ ఓడిపోతున్నారు కేసీఆర్. నేను 2 రోజులు సుమారు 12 మీటింగులు చేసి వచ్చిన, ప్రజల నుంచి స్పందన నా కళ్ళతోటి చూసొచ్చిన. అక్కడ ఎలక్షనే లేదు. ఈటెల రాజేందర్ గారు పెద్ద మెజారిటీతోటి గెలవబోతా ఉన్నారు. ఈ కేసీఆర్ బలుపుతోటి పిచ్చి పనులన్నీ చేసుకుంటా నాశనం చేసుకొని అనవసరంగా ఈ ఎలక్షన్ తెచ్చుకొని ఇలా ఓటమి పాలవుతున్నాడు చూడు, అది వైరాగ్యంలా ఫ్రస్ట్రేషన్లా గీసుంటి దిక్కుమాల పనులు చేస్తూ ఉన్నారు. కేటీఆర్, నీకు తలకాయ అన్నది ఉంటే నీ ఐటీ వింగ్ని కంట్రోల్లో పెట్టుకో. అట్లా తయారు చేసుకుంటా వేయాలంటే మస్తు వేయొచ్చు, నీ మీద 1,00,000 వేయొచ్చు. నేను మీ కుటుంబానికి నీ టీఆర్ఎస్ పార్టీకి గుయ్యమనిపించుడు కాదు, నేను చేసిన పనికి నిజామాబాద్ ప్రజల ఆశీర్వాదంతో నిజామాబాద్ పార్లమెంట్ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ అరవింద్ ధర్మపురి కలిసి చేసిన పనికి మీ గువ్వలు వలిగిపోయినాయి. ఇర్రిపేరబుల్ డ్యామేజ్ అది. ఐ క్యాన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం, ఐ క్యాన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. యూ విల్ బీ థ్రోన్ అవుట్ ఆఫ్ ద పవర్ ఇఫ్ యూ డూ సచ్ ఇడియాటిక్ థింగ్స్. ఫ్యూచర్లో మీకు ఏ రకంగా బుద్ధి చెప్పాలనో తెలంగాణ ప్రజలతోటి చెప్పిస్తాం. మా భారతీయ జనతా పార్టీ గురించి రాసిండ్రల్లా, నా గురించి రాసిండ్రు. ఎక్కడుందా పేపర్లో చూపెట్టు, నేను ఎక్కడన్నా రుజువు చేయి, వీడియోది. గుడ్ ఫర్ నథింగ్ ఫెలో. ఐటీ వింగ్ నడిపించుడు శాత కాదా? బుద్ధితోటి పనిచేయి. ఇవన్నీ కచరా పనులు బంద్ చేయి. మీ అయ్య పేరు కచరా అన్నంత మాత్రం నువ్వు కూడా కచరా పనులు చేసుకుంటూ పోకు. అర్థమైందా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకోమని మీ ఐటీ వింగ్కి. భరత్ మాతాకి జై. నేను మా లీగల్ టీమ్ తోటి టచ్లో ఉన్నాను. ఇవాళ రేపో మా నిర్ణయం ఏముంటుందో దాన్ని బట్టి మేము ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలో తప్పకుండా ఇస్తామండి. వీళ్ళకి అయ్య కొడుకులకు భయపడేది అవసరం కూడా లేదు మాకు.